ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే మీ అందరి కోసం వినాయక విగ్రహాలు చూడడానికైతే రేణిగుంట చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, 11 అడుగులు వినాయకుడు చాలా బాగా అద్భుతంగా అయితే కళాకారుల యొక్క విగ్రహాన్ని అయితే పెయింట్ చేశారు. వీటి ధర వచ్చి 80 నుంచి 85,000 వరకు ఉంటుందని ఇక్కడున్న కళాకారులు అయితే మనకు చెప్పడం జరిగింది. చూడండి, ఇలాంటి విగ్రహాలు అయితే చాలా బాగా అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఒక విగ్రహం మీకు కనపడుతుంది. చూడండి, అదైతే చాలా బాగా పెయింట్ చేశారు కళాకారులు. చూడండి, రామ్ మందిరు, రాముడు, హనుమంతుడు చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క సెట్టింగ్ని అయితే తయారు చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఇంకా చాలా విగ్రహాలు అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరము. చూడండి, ఈ పంచముఖి వినాయకుడు, 5 ముఖాలు గల వినాయకుడు కూడా ఇక్కడ పెయింట్ చేసి సిద్ధంగా ఉంచారు. ఎవరికైనా కావాలంటే ఈ యొక్క విగ్రహాలని బుక్ చేసుకోండి. చూడండి, చాలా కష్టపడి అయితే ఈ యొక్క విగ్రహాలు తీయడానికి అయితే రేణిగుంట చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా మనకు కనువిందుగా అయితే కనిపిస్తుంది. చూడండి, పెయింట్ అయితే చాలా బాగుంది. ఈసారి ఎవరికైనా కావాలంటే విగ్రహాలు బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా కేదార్నాథ్ వినాయకుడు కూడా ఇక్కడ మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాడు. అది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వినాయక విగ్రహాలు అయితే చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మీ మిడిల్ క్లాస్ నాని. చూసాక ఫ్రెండ్స్, ఇలాంటి విగ్రహాలు అయితే మనకు చాలా బాగా అరుదుగా కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. మీరు కానీ రేణిగుంట చెక్ పోస్ట్లో ఉన్న వినాయక విగ్రహాలు తయారీ కేంద్రానికి వచ్చి ఈ యొక్క విగ్రహాలను చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.